ఇవాళ మనం మాట్లాడినప్పుడల్లా చంద్రశేఖరరావు దానికి అడ్డం పడతాడు. తిర్రి మాటలు మాట్లాడతాడు, ఎర్రి మాటలు మాట్లాడతాడు. అట్లెట్లా మాట్లాడతారంట. భగవంతోనైనా పక్క దేశంతోనైనా సమస్యలు ఉన్నప్పుడు చర్చలు చేయకుంటే ఎప్పుడైనా పరిష్కారం అయినాయా? ఆలి పంచాయతీ అయినా పాలి పంచాయతీ అయినా ఓ పెద్ద మనిషిని పెట్టుకొని పంచాయతీ తెంచుకుంటామా లేదా? రైతాంగ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎక్కడైనా ఏ సమస్యకైనా చర్చలు లేకుండా పరిష్కారం జరుగుతాయా? పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు బురద జల్లినా తల కింది కాలు మీదకి చేసుకున్నా నువ్వు పోయి సీసల తలకాయ పెట్టి సచ్చినా పక్క రాష్ట్రంతో చర్చలు చేసి డిసెంబర్ లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసీ తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లకు అనుమతి తీసుకొచ్చే బాధ్యత నాది.